వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ సూరారం అంబేద్కర్ భవన్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రత్యేక సబ్జెక్టులుగా పాఠ్యాంశాలలో చేర్చాలని జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు రాజ్యాంగం అంజన్న, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గట్టు అశోక్, విశ్వజన కళామండలి జాతీయ అధ్యక్షులు మాస్టర్ జి ఆధ్వర్యంలో పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం రథయాత్ర కార్యక్రమం తెలంగాణ 33 జిల్లాల వ్యాప్తంగా తిరుగుతున్నవి. ఈ రథయాత్రకు తెలంగాణ సామాజిక సంఘాలు, కౌలు కళాకారులు, మేధావులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, అతిరథ మహారథులకు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నందుకు హృదయపూర్వకంగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ సూరారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జయజీవన్ రావు భవనంలో పెద్దలందరి సమక్షంలో ప్రారంభమైన ఈ రథయాత్ర ఏప్రిల్ 14వ తారీఖున ఆమరణ నిరాహార దీక్ష పూనుకుంటుందని, అప్పటిలోగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేరుస్తున్నట్టు ప్రకటించాలని హెచ్చరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్, డాక్టర్ జిలకర శ్రీనివాస్, మాల మహానాడు చెన్నై, TVPS కైలాస్ బాబు, తెలంగాణ శ్యామ్, వివిధ రాజకీయ పార్టీ అతిరథ మహారథులందరూ పాల్గొని ఈ రథయాత్రని ప్రారంభించడం జరిగింది. ఈ రథయాత్ర కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన ఈటెల రాజేందర్కి ధన్యవాదాలు తెలుపుతూ ఈ యాత్ర ముందుకు కొనసాగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగం భారత రాజ్యాంగం చేయండి రాజ్యాంగ యాత్రను కిందోసారి కదులుతుంది రాజ్యాంగ రథయాత్ర, భారత రాజ్యాంగాన్ని పుస్తకాల్లో చేర్చాలని, రాజ్యాంగాన్ని పుస్తకాల్లో చేర్చాలని, భారత రాజ్యాంగాన్ని పుస్తకాల్లో చేర్చాలని, భారత రాజ్యాంగాన్ని పుస్తకాల్లో చేర్చాలని, అది కదులుతుంది రథయాత్ర, కదులుతుంది రాజ్యాంగ రథయాత్ర, కదులుతుంది రాజ్యాంగ రథయాత్ర. బాబు దండలేడు చిన్నోడే భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా
రైట్ వాళ్ళిద్దరే వస్తారు మిగతా వాళ్ళకు పెద్దయినా కూడా కిందికి పెట్టు అన్నయ్య రైట్ ఆ నలుగురు రైట్ మీరు ఊపండి ఇంకా ఓకే జై భీమ్ జై భీమ్ అయలి భారత రాజ్యాంగాన్ని పట్టించంగా అయలి భారత రాజ్యాంగాన్ని పట్టించంగా జై భీమ్ వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగం వర్ధిల్లాలి భారత రాజ్యాంగాన్ని పట్టించంగా వర్ధిల్లాలి భారత రాజ్యాంగాన్ని పట్టించంగా జై భీమ్ చేర్చాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా చేర్చాలి భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఓ నా భారత రాజ్యాంగ ప్రజలారా మీ అందరికీ ముందుగా జై భీమ్ లాల్ సలాం. మేము జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘం మరి విశ్వజన కళామండలి విజ్ఞాన వేదిక KVPS మిగతా సామాజిక ప్రజా సంఘాలన్నీ కూడా కలిపి ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా 33 జిల్లాలలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశాలలో చేర్చాలని పాఠ్యాంశాలలో భారత రాజ్యాంగం అనేటువంటి రథయాత్ర కార్యక్రమం ఈరోజు సురారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగజ్జీవన్ రావు అనేటువంటి ఈ భవనం నుంచి ప్రారంభిస్తున్నాము. ఓ నా తెలంగాణ ప్రజలారా 33 జిల్లాలో ఉన్నటువంటి కవులు కళాకారులు మేధావులరా మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మేము చేస్తున్నటువంటి ఈ రథయాత్ర చాలా న్యాయమైనది కాబట్టి మీరు స్వచ్ఛందంగా మాకు సపోర్ట్ చేయాలని, మీకు వీలైతే మంచినీళ్ళు ఇవ్వాలని, మీకు ఇంకా వీలైతే అన్నం పెట్టాలని, మీకు ఇంకా వీలైతే ఖచ్చితంగా మాకు షెల్టర్ ఇవ్వాలని చెప్పేసి తెలంగాణలో ఉన్నటువంటి పల్లెపల్లిలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరిస్తూ మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కాబట్టి ఈ యాత్ర జయప్రదం చేయడానికి ప్రజల కోసం వస్తున్నాం కాబట్టి ప్రజలు సహకరించి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి ఈ 40 రోజుల పాటు జరిగేటువంటి యాత్రలో ప్రజలందరూ స్వచ్ఛందంగా వివిధ రెడ్డి రాజు వెలమ దొర పటేల్ కుమ్మరి కమ్మరి సాకలి గౌడ కాని నేత కాని శాలి పద్మశాలి ముదిరాజు మాల మాదిగ ఎరుకల యానాది లంబాడి కోయిల గుత్తి కోయిల అడవి జాతి సంచార జాతి 6620 కులాలుగా ఉన్నటువంటి ఈ భారతదేశంలో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రాంతంలో మాకు సపోర్ట్గా నిలుస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలుపుతూ మరి మాకు బ్రహ్మరథం పట్టాలని చెప్పి ఈ యాత్రను జయప్రదం చేయాలని చెప్పేసి జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణగా విజ్ఞాన వేదికగా KVPSగా ప్రజా సంఘాలుగా హృదయపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి జై భీములు తెలుపుతున్నాం. జై భీమ్ మహాసేన మరియు విశ్వజన కళామండలి ఇతర KVPS ఇతర రాజకీయ పార్టీలు కూడా ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా RPI పార్టీ కీలక భాగస్వామ్యంగా ఉంది. అలాగే BJP కానీ మిగతా CPM కానీ ఇంకా మిగతా CPI కానీ మిగతా అన్ని రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమాన్ని సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. ఈ వెంటనే రేవంత్ రెడ్డి గారు పాఠ్యాంశాలు చేరుస్తూ అసెంబ్లీ తీర్మానం చేయాలి, చట్టం చేయాలి. 6వ తరగతి నుండి ఉన్నత విశ్వవిద్యాలయాలు చేయకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రాన్ని గెలిస్తాం. రాజ్యాంగం ఒక్కటే ఈ దేశానికి రాష్ట్రానికి రక్ష, ఈ దేశ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకు రక్ష. కాబట్టి అందరి హక్కులు కాపాడాలంటే, అందరికీ సమాన హక్కులు రావాలంటే రాజ్యాంగం కాపాడబడాలి. ఈ జాతర విజయవంతం చేయాల్సిందిగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై భారత రాజ్యాంగం. 145 కోట్ల మంది ప్రజల యొక్క గుండెకాయ లాంటి భారత రాజ్యాంగాన్ని, అందులో పాఠ్యాంశాలలో విద్యార్థుల చదువులలో ఈ రాజ్యాంగమే లేకపోతే విద్యార్థులందరూ కూడా వేరే మార్గాలు తప్పుదోవలు పట్టేటువంటి అవకాశం ఉంది. రాజ్యాంగం ఉంటే వాళ్ళకున్న హక్కులేంటో, వాళ్ళ విధులేంటో, వాళ్ళ బాధ్యతలేంటో ప్రతి పౌరుడికి అర్థం కావడానికి అవకాశం ఉంటుంది. కేవలం లాయర్లకి పోలీసులకు మాత్రమే ఈ రాజ్యాంగం గురించి తెలుస్తుంది. ప్రజలందరికీ రాజ్యాంగం అర్థం కావాలి. నేను కోరుతున్నది ఒకటే, నువ్వు ఒక హిందువు అయితే భగవద్గీత పట్టుకో, రాజ్యాంగాన్ని కూడా పట్టుకో. నువ్వు ఒక ముస్లిం అయితే ఖురాన్ను పట్టుకో, భారత రాజ్యాంగాన్ని పట్టుకో. నువ్వు క్రిస్టియన్ అయితే బైబిల్ పట్టుకో, భారత రాజ్యాంగాన్ని పట్టుకో. అల్టిమేట్గా భారతదేశ ప్రజలందరి రక్షణ కవచం భారత రాజ్యాంగం. ఆ రాజ్యాంగమే పాఠ్యాంశాల్లో చేరిస్తే తప్ప భారతదేశానికి భవిష్యత్తు లేదు. అందుకని రాజ్యాంగాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలని సాగుతున్న జై భీమ్ మహాసేన రథయాత్రకు కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం KVPS సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని చెప్పి ప్రకటిస్తున్నాం. ఈరోజు అంజన్న బయలుదేరుతున్న చైతన్య రథం ఏదంటే ఆయన అందరి గురించి, ఇది ఏది ఒకరి గురించి ఏం కాదు. రాజ్యాంగం మన 6వ తరగతి నుండి 10వ తరగతిలో చేర్చాలని పట్టుబట్టి ఎన్నో ఉద్యమాలు చేస్తున్నాడు అంజన్న గారు. దీని అన్ని 33 జిల్లాలకు తిరగనికపోతుంది. అందు గురించనే
రేవంత్ రెడ్డి గారు నీకు దయచేసి మీరు రాజ్యాంగం మూల పొందుపరిస్తే నీకు మంచి పేరు వస్తుంది, అందరికి వస్తుంది అని కూడా మేము నమ్ముతున్నాం. అందు గురించి నువ్వు చేస్తావని కూడా మాకు నమ్మకం ఉంది. రేవంత్ రెడ్డి గారు దయచేసి ఇదొక్కటి వినయించి ఎవరో చెప్పిన మాటలు వినొద్దు. నీవు రాజ్యాంగంలో పొందుపరిస్తే అందరి పిల్లల భవిష్యత్తులో అందరికీ కార్యక్రమాలు జయప్రదం అవుతుందని కూడా మేము నమ్ముతున్నాం. జై భీమ్. జై భీమ్. రాజ్యాంగాన్ని పాఠ్యాంశంగా ఈరోజు ఈ సూరారం గ్రామం నుండి ముఖ్యంగా మేడ్చల్ జిల్లా సూరారం నుంచి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలలో భారత రాజ్యాంగాన్ని పాఠ్యాంశంలో చేర్చాలని, అది కూడా 6వ తరగతి నుంచి అన్ని ఉన్నత విద్యాలయాల్లో ఈ అవగాహన కల్పించడం కోసం పాఠ్యాంశంగా పెట్టాలని బయలుదేరుతున్నటువంటి ఈ జై భీమ్ మహాసేన యొక్క ఆధ్వర్యంలో, అట్లాగే విశ్వజన కళామండలి యొక్క సహకారంతో బయలుదేరుతున్నటువంటి ఈ ఆశని ఈ రాష్ట్రంలో గల అందరూ కూడా మీరందరూ తప్పకుండా సహకారం అందించి విజయవంతం చేయాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జై భీమ్ మహాసేన మానవ హక్కుల పరిరక్షణ సంఘానికి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, నా పేరు గట్టు అశోక్. తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో జరుగుతున్న పాఠ్యాంశంలో భారత రాజ్యాంగ రథయాత్రను జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పౌరులకు, విద్యార్థులకు, ప్రజా సంఘాల నాయకులకు, మేధావులకు, మరి పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున జైభీములు తెలియజేస్తూ, మేము ఈరోజు మేడ్చల్ జిల్లా నుంచి, సంగారెడ్డి జిల్లా నుంచి, మెదక్, మరి కామారెడ్డి అటు నుంచి నిర్మల్, ఆదిలాబాదు అటు నుంచి 33 జిల్లాల్లో పాదయాత్రలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యాంశంలో రాజ్యాంగాన్ని ప్రత్యేక సబ్జెక్టుగా పెట్టాలని డిమాండ్తోనే ఈ యొక్క బస్సు యాత్రను, భారత రాజ్యాంగ యాత్రను మేము కొనసాగిస్తుండగా అందరూ మాకు బొమ్మరథం పట్టుకున్నారు. ఈరోజు వచ్చినటువంటి మాస్టర్జీ గారు, అట్లాగే గాలి వినోద్ ప్రొఫెసర్ గారు, చిలకర శ్రీనివాస్ గారు, అట్లాగే మన మహానాడు అధ్యక్షులు స్కైలా బాబా నగర్ కేవీపీఎస్ నాయకులు అందరూ మాకు ఈ నాయకులు వాసన్న గారు, అట్లాగే మన శేషగిరి గారు, కళామండలి సభ్యులు, ప్రజా సంఘాల నాయకులు, సిఐటు, డివైఎఫ్ఐ, మహిళా సంఘాలు, అన్ని విద్యార్థి సంఘాలందరికీ జైభీములు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్న రాష్ట్ర అధ్యక్షులుగా. భారత రాజ్యాంగమే మనకు రక్షణ అని చెప్పేసి మేము ఎన్నెన్నో పోరాటాలు చేసినాము. ఇప్పటి వరకు 6 సంవత్సరాల నుంచి పోరాటం చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా మేము ఉద్యమం చేపట్టి, మరి ఈరోజు ప్రత్యేకంగా మార్చి 1 ఈరోజు ప్రజా సంఘాలు, దళిత సంఘాలు, అన్ని పార్టీ సంఘాలు కలిసి మాకు రథయాత్రకు సపోర్ట్ చేసి ముందుకు పంపిస్తున్నారు. మేము ప్రజల యొద్దకు వస్తున్నాము. ప్రజలందరూ మమ్మల్ని ఆశ్రయించమని మా యొక్క జై భీములు. Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.